తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు. పవన్ కళ్యాణ్ తనొకటి తలుస్తున్నారు. ఏంటది? పొత్తులు పర్ఫెక్ట్గా ఉండాలా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే పవన్ కళ్యాణ్ ఒక్కడి వల్ల కాదు, చంద్రబాబు ఒక్కడి వల్ల కాదు, ఈ ఇద్దరి వల్ల కాదు, ఖచ్చితంగా మూడోదైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఉండాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ పట్ల పాజిటివ్నెస్ ఉంది జనంలో. ఆ పాజిటివ్ ఓటు కూడా యాడ్ అయ్యి, అంటే జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, పవన్ కళ్యాణ్ పాజిటివ్ ఓటు, చంద్రబాబు పాజిటివ్ ఓటు, మోడీ పాజిటివ్ ఓటు, 3 పాజిటివ్ ఓట్లకి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఈ 4 రకాల ఓట్లను కలిపితేనే విజయం సాధ్యం. ఉట్టి జగన్ని ఢీకొట్టడం కష్టం అన్నటువంటి నమ్ముతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో జనసేన కూడా అక్కడే బలంగా ఉంది. కోస్తా జిల్లాల్లో ఎస్పెషల్లీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్, ఈస్ట్ గోదావరి, అదే ప్లేసెస్లో జనసేనకు సంబంధించి డబ్బులు కూడా ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు ఎక్స్పెక్టేషన్లు చాలా సీరియస్గా ఉన్నారు. మరొక వైపున జట్టు కడితే 2014లో గెలుస్తామన్నటువంటి ధైర్యంతో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో సీటు సాధించాలనుకుంటున్నారు. ఇంకొకటి, జనసేనలోనే ఇంతకాలం పాటు అంటే మిగతా నియోజకవర్గాల్లో ఒకళ్ళో అరతో ఉంటే ఈ గోదావరి జిల్లాల్లో ప్లస్ కృష్ణా, గుంటూరు ఇట్లాంటి చోట 2-3 నేతలు స్ట్రాంగ్గా పనిచేశారు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సీట్లు కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. దీంతో పొత్తు అంటే 60-70 కావాల్సిందే, 70-80 కావాల్సిందే, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాంటివేమీ వద్దని తాజాగా పవన్ కళ్యాణ్ సంతకంతో ఒక లేఖ విడుదల చేశారు. ఇందులో 3 రకాల హెచ్చరికలు. ఒకటి, పొత్తు దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చింది, అంటే 2-3 రోజుల్లో అనౌన్స్ అవుతుంది. ఈ సందర్భంలో సీట్లకు సంబంధించి ఏ వ్యాఖ్యలు చెయ్యొద్దు, ఇది ఒక ఆస్పెక్ట్. ఎవరైతే అట్లాగా నెగిటివ్గా చేస్తారంటే మీకు ఏదన్నా సందేహాలు ఉంటే తన రాజకీయ కార్యదర్శి అయినటువంటి హరిప్రసాద్ గారిని అడిగి వివరాలు తీసుకోమని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకురండి, మీకు ఏదైనా యాంబిషన్స్ ఉంటే, అంతే తప్పించి కామెంట్లు చెయ్యొద్దు లేదా నెగిటివ్ చెడగొట్టద్దు అన్నటువంటిది మరొకటి. ఎవరైనా అట్లాంటి చేస్తే వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి అన్నటువంటి హెచ్చరిక. ఇక్కడ పవన్ కళ్యాణ్కి సమస్య ఏంటంటే పొత్తు పెట్టుకున్న తర్వాత వచ్చే అసంతృప్తి గురించినే భయపడటం వల్లనే ఇన్ని రోజుల పాటు ఆలస్యమైంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి ఏ సీట్లు ఇస్తారో చంద్రబాబు నాయుడికి తెలుసు, చంద్రబాబు నాయుడు ఏమేమి సీట్లు ఇవ్వబోతున్నారో పవన్ కళ్యాణ్కి తెలుసు. అందులో కొన్ని చోట్ల కొంతమందికి మీరు పని చేసేసుకోండి అని చంద్రబాబు చెప్పారు, కొంతమందికి పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ బహిరంగంగా ఆ సంఖ్య తేలతే కాపుల్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉంటుంది, అలాగే యూత్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉంటుంది, పార్టీల్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉంటుంది అన్నటువంటి ఆందోళన తెలుగుదేశం కంటే కూడా జనసేనలో ఎక్కువ. ఎందుకంటే తెలుగుదేశం నుండి ఎక్కువ సీట్లు రావన్నటువంటి సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు. తక్కువ సీట్లతో సర్దుకునేటటువంటి సందర్భంలో వీళ్ళు ఇక్కడ కార్యకర్తల్లో అసంతృప్తి వస్తే, నాయకుల్లో అసంతృప్తి వస్తే కష్టమవుతుంది అన్నటువంటి సంగతి ఆయనకి ఆందోళన ఉంది. అందుకే ఇప్పుడు మాట్లాడద్దు, పొత్తు తర్వాత మాట్లాడద్దు అన్నటువంటి పరోక్ష హెచ్చరిక స్పష్టంగా ఇచ్చుకొచ్చారు.